మైదానంలో విరాట్ కోహ్లీని కదిలిస్తే అక్కడ వార్ జరగాల్సిందే. రీసెంట్ గా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించినప్పుడు కేఎల్ రాహుల్ ఇది నా అడ్డా అంటూ కాంతారా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించడంతో కీలకంగా వ్యవహరించాడు. ఈ పోరులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆటపరంగానే కాదు నిజంగానే మాటల యుద్ధానికి దిగారు. ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరిపైకి మరొకరు వెళ్లి గొడవ పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మధ్య ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ ఒకరినొకరు చేయి చూపించుకుంటూ మాట్లాడుకున్నారు. మైక్లో రికార్డ్ అయిన వారి మాటలు అర్థం కాలేదు కానీ ఏదో అంపైర్ ఇచ్చిన నిర్ణయంపైనే ఇద్దరూ సీరియస్ గా డిస్కషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ కోహ్లీ ఎక్కువసేపు రాహుల్తో వాదించలేదు. ఛేదనలో ఉండటంతో తానే వెనక్కి తగ్గి క్రీజ్ దగ్గరికి వెళ్లిపాడు విరాట్ కోహ్లీ. రాహుల్ కూడా అసహనంగా అక్కడి నుంచి వెళ్లిపాడు. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది. ప్లే ఆఫ్స్ కు మరింత దగ్గరైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్, విరాట్ కోహ్లీ హగ్ చేసుకుని సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.